హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా హెల్దీ అయిన బాదం మిల్క్ ప్రిపేర్ చేయబోతున్నాం. దీన్ని అప్పటికప్పుడే ఈజీగా ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు మనం చూసేద్దాం. బాదం పాలు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మనం ఒక 20 నుంచి 30 దాకా బాదం పిక్కలు తీసుకోవాలి. నేను 30 బాదం పిక్కలు తీసుకున్నాను. ఈ బాదం పిక్కల్లో ఇప్పుడు మనం చాలా వేడిగా ఉన్న వాటర్ని వేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్న వాటర్ వేసుకోవడం వల్ల హాఫ్ అన్ అవర్లోనే బాగా నానిపోతాయి. ఒకవేళ చన్నీళ్ళతో నానబెట్టుకోవాలనుకుంటే ఒక 3-4 అవర్స్ పాటు వీటిని నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత ఈ యొక్క బాదం పప్పులు మనం పీల్ తీసేసుకోవాలి. చూడండి, బాగా నానిపోయి పీల్ కూడా చాలా లూజ్గానే అయిపోయింది, చాలా ఈజీగా కూడా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం పప్పులన్నిటిని కూడా తొక్క తీసుకొని పెట్టుకోవాలి. ఇలా బాదం పిక్కలన్నిటిని మనం తొక్కలు తీసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా పాలను యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ వేసుకోవాలి. ఇందులో ఒక 1/2 లీటర్ వరకు పాలను వేసుకోవాలి. ఈ పాలను బాగా పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా పాలు పొంగొచ్చినప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. మేగడ కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. బాదం పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి. పంచదార అనేది మనం ఇష్టపడే స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోవాలి. పంచదార వేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కలర్ కోసం ఫుడ్ కలర్ కానీ, కుంకుమ పువ్వు కానీ, పసుపు కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పసుపుని యాడ్ చేస్తున్నాను. కలర్ వేసిన తర్వాత కొంచెం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం వేడిగా కావాలంటే వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. అలా కాకుండా చల్లగా కావాలి అనుకుంటే ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. మనం సర్వ్ చేసుకునే ముందు ఇలా ఈ విధంగా గ్లాస్లో వేసుకున్న తర్వాత కొద్దిగా బాదం జీడిపప్పులతో మనం కాస్త గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా టేస్టీ అయిన హెల్దీ అయిన బాదం పాలని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఈ బాదం మిల్క్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం, ఇలాంటి వీడియోస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.